అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అధికారికంగా ప్రకటించారు. మొదటి నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి ఎవరు అవుతారు అన్న సందేహాలకు తెరదించుతూ కొద్దిసేపటి క్రితం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా చెప్పింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికైనట్లు ఇప్పుడే ముఖ్యమంత్రి అధికారికంగా సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించారు. முன்னேற்ற கழக பொதுக்குழு கூட்டம் கூட்ட அரங்கினுள் நடைபெற்றுக் கொண்டிருக்கிறது. கழக சட்டத்திட்ட விதிகளுக்கு உட்பட்டு கழக பொதுச் செயலராக மதிப்பிற்குரிய சின்னம்மா அவர்கள் நியமிக்கப்பட்டு இருக்கிறார்கள். அதற்கான தீர்மானம் பொதுக்குழுவால் ஏகமனதாக நிறைவேற்றப்பட்டுள்ளது. அந்த தகவலை மதிப்பிற்குரிய சின்னம்மா அவர்களிடம் தெரிவித்து அவரது சம்மதத்தை பெறுவதற்காக நாங்கள் இப்பொழுது சென்று கொண்டிருக்கின்றோம். வணக்கம். முன்னேற்ற கழக பொதுக்குழு கூட்டம் கூட்ட அரங்கினுள் நடைபெற்றுக் கொண்டிருக்கிறது. கழக சட்டத்திட்ட விதிகளுக்கு உட்பட்டு கழக பொதுச் செயலராக மதிப்பிற்குரிய சின்னம்மா அவர்கள் நியமிக்கப்பட்டு இருக்கிறார்கள். அதற்கான தீர்மானம் பொதுக்குழுவால் ஏகமனதாக நிறைவேற்றப்பட்டுள்ளது. அந்த தகவலை மதிப்பிற்குரிய சின்னம்மா அவர்களிடம் தெரிவித்து அவரது சம்மதத்தை பெறுவதற்காக நாங்கள் இப்பொழுது சென்று கொண்டிருக்கின்றோம். வணக்கம். అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం ముగిసిన తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం అధికారికంగా ప్రకటించారు. అంత కొద్దిసేపటి క్రితమే ఎన్టీవీ ద్వారా చెప్పడం జరిగింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికైనట్లు. మొదటి జయలలిత మరణం తర్వాత పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారు, పార్టీని ముందుకు నడిపించేది ఎవరు, ఈ 4 ఏళ్లు ఇంకా ప్రభుత్వం నడవాలి, తర్వాత ఎన్నికల్లో కూడా పార్టీని విజయ తీరాలకు ఎవరు చేర్చగలరు అని తీవ్రమైన సందేహాలు, సందిగ్ధం తరువాత చివరకు ప్రధాన కార్యదర్శిగా శశికళ జయలలితతో పాటు అనేక సంవత్సరాలుగా ప్రయాణం చేసిన శశికళనే ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సీఎం పన్నీర్ సెల్వం ప్రకటించారు. முன்னேற்ற கழக பொதுக்குழு கூட்டம் கூட்ட அரங்கினுள் நடைபெற்றுக் கொண்டிருக்கிறது. கழக சட்டத்திட்ட விதிகளுக்கு உட்பட்டு கழக பொதுச் செயலராக மதிப்பிற்குரிய சின்னம்மா அவர்கள் நியமிக்கப்பட்டு இருக்கிறார்கள். அதற்கான தீர்மானம் பொதுக்குழுவால் ஏகமனதாக நிறைவேற்றப்பட்டுள்ளது. அந்த தகவலை
மதிப்பிற்குரிய சின்னம்மா அவரிடம் தெரிவித்து அவரது சம்மதத்தை பெறுவதற்காக நாங்கள் இப்பொழுது சென்று கொண்டிருக்கின்றோம். வணக்கம். రైట్, చిన్నమ్మగా పిలుచుకునే శశికళే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే విషయాన్ని ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అధికారికంగా ప్రకటించారు. తాజా పరిస్థితిని చెన్నై నుంచి మా కరెస్పాండెంట్ దినకర్ లైవ్ లో అప్డేట్ చేస్తారు. దినకర్, ఆన్ టు యు. రైట్ రిషి, ప్రస్తుతం ఇంకా ఆనందోత్సవాల్లో అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఉన్నారు. బయట మనం చూడొచ్చు, ఒక భారీ ఫ్లెక్సీలో జయలలిత స్వయంగా శశికళకు ఒక పుష్పగుచ్చం అందిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తాం. ఈ అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. ఒక నాయకత్వం, కొత్త నాయకత్వంలో అన్నాడీఎంకే పార్టీ వస్తుంది. వరుల్వార్ అంటే అధినేత ఎవరైతే ఉన్నారో, అన్నాడీఎంకే పార్టీకి అధినేత ఉన్నారో, ఇక రానున్న రోజుల్లో చిన్నమ్మకు మేము అనుకూలంగా పనిచేస్తామనేటువంటి ఆవిడ అభిమానులు వేసినటువంటి ఫ్లెక్సీ మనం చూస్తున్నాం. ఇక నా దగ్గర ఒక పుస్తకం ఉంది. ఈ రోజు జరిగినటువంటి అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన సర్వసభ్య సమావేశం పుస్తకం ఏదైతే ఉందో ఆ పుస్తకం సంబంధించి, అంటే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి రూలింగ్ బుక్ ఇది. ఈ రూలర్ బుక్ లో కూడా ఏదైతే ఉందో దాంట్లో కూడా ఉన్నటువంటి బైలాస్ ని కూడా ఇచ్చేసి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ రోజు మీటింగ్ పోయి వచ్చినటువంటి వ్యక్తి కూడా మనతో ఉన్నారు. ஆனா உள்ள என்ன நடந்தது, என்ன பண்ணிட்டாரு சின்னம்மானு எலெக்ட் பண்ணிட்டீங்களா? சின்னம்மா செலக்ட் பண்ணியாச்சு. எதுக்குன்னா பொதுச் செயலாளர் அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகத்துடைய ஏகமனதாக சின்னம்மா அவர்களை பொதுச் செயலாளராக தேர்ந்தெடுக்கப்பட்டு பொதுக்குழு சார்பாக தேர்ந்தெடுக்கப்பட்டது. இது வந்து லீடர் பண்றது மக்கள் ஒத்துட்டு இருக்கீங்களா? சின்னம்மான ஒரு லீடர் எல்லாருமே அனைத்து இந்த அண்ணா திராவிட முன்னேற்ற கழகம் முழுது எல்லாருமே ஏற்றுட்டு இருக்காங்க. அம்மாவை கட்சியை காப்பாற்றணும்னா அம்மாவுக்கு அடுத்து சின்னமா தான் வரணும். எக்ஸ்பீரியன்ஸ் கிடையாது. எக்ஸ்பீரியன்ஸ் 33 வருஷம் எக்ஸ்பீரியன்ஸ் இருக்கு. அம்மாவுடைய எக்ஸ்பீரியன்ஸ் சின்னம்மாவுக்கு இருக்கு. அதனால அம்மா வந்தாதான் அந்த கட்சியையும் நம்ம இருக்கக்கூடிய அம்மாவுடைய திட்டங்களையும் அம்மா வந்து மக்களுக்கு சென்றடையணும்னா சின்னம்மா வந்து நமக்கு வந்து வந்தாதான் நம்மளுடைய இந்த தமிழ்நாட்டுடைய அனைத்து அரசியல் பொதுமக்களை எல்லாம் காப்பாற்ற முடியும். பேட்டியில் காலையில் இந்த பேட்டியில எந்தெந்த நடக்கிறது, என்ன பண்ற நீ உள்ள போய் எல்லாரும்? இல்ல நம்ம தீர்மானம் அம்மாவுக்கு இரங்கல் தீர்மானம், அடுத்தது சின்னம்மாவை தேர்ந்தெடுத்தது, அப்புறம் கட்சி உறுப்பினர்கள் எல்லாம் மறைந்த கட்சி உறுப்பினர்கள் இரங்கல் தீர்மானம் அம்மாவுக்கு இரங்கல் தீர்மானம். சரி, போயஸ் கார்டன் போய் சொல்றீங்களா சின்னம்மா? இல்ல, அதுக்கு அவங்க முக்கியமானவங்க போயிட்டாங்க. அதுக்கு போகக்கூடிய முக்கிய தலைவர்கள் எல்லாம் போயிருக்காங்க. கட்சி லீடர்ஸ் போயிருக்காங்க. மாநில தலைவர்கள் போயிருக்காங்க. பன்னீர்செல்வம் கூட சேஞ்ச் ஆயிடுறா, சின்னம்மானே இருக்கு. அதெல்லாம் போய் வதந்தி. அது சிஎம் இது பார்ட்டி செக்ரட்டரி, அது சிஎம் தமிழ்நாடு கவர்மெண்ட் சிஎம், ஏடிஎம்கேயோட செக்ரட்டரி இன்னும் தேர்ந்தெடுக்கப்பட்ட பொதுச் செயலாளரோட முடிவுதான் அம்மா சின்னம்மா முடிவுதான் முதலமைச்சர் முடிவு. இதுதான் நாங்க சொல்றது கிடையாது. நாங்கள் கட்சி தொண்டர்கள் பொதுச் செயலாளர் அம்மாவை தேர்ந்தெடுத்திருக்கோம். இந்த முடிவை வந்து தமிழ்நாடு அனைவரும் இந்த அம்மாவை வந்து நாங்க வந்து அம்மாவுக்கு முழு உரிமையை கொடுத்துட்டோம். அம்மா வந்து சிஎம் ஆக்காது చిన్నమ్మాவோட పొరుపు. కళగత కాపాడుతుంది చిన్నమ్మ అవர்கள். ప్రభుత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత మాత్రం చిన్నమ్మకు అప్పచెప్తూ మేము తీసుకున్నటువంటి నిర్ణయం. ఇక ఆవిడ సీఎం అవుతుందా లేదా అన్నది మాత్రం ఆవిడకే వదిలేసామని చెప్పి కూడా ఇక్కడ మనతో మాట్లాడినటువంటి అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు కూడా చెప్తున్నారు. ఇంకా నడుస్తూనే ఉంది వ్యవహారం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన వాళ్ళంతా ఇన్ని రోజులుగా అమ్మకు వాల్తకాలని చెప్పిన వాళ్ళంతా కూడా ఇప్పుడు చిన్నమ్మకు వాల్తకాలని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా కానీ వాళ్ళ గుండెల్లో ఇంకా చిన్నమ్మనే పెద్ద జయలలితనే ఫోటోస్ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రానున్న రోజుల్లో మాత్రం ఇవి ఏవైతే జోబీలు ఉన్నాయో ఆ జోబుల్లో మొత్తం అంతా కూడా అమ్మ స్థానంతో పాటు ముందర అమ్మ ఫోటో ఉంది. ఆ అమ్మ ఫోటో తర్వాత వెనకల చిన్నమ్మ ఫోటో కూడా పెట్టుకునే అవకాశం మాత్రం తమిళనాడులో స్పష్టంగా కనిపించేటువంటి సిచ్యుయేషన్ ఉంది. ఎవరెవరు ఉన్నారో ఇక ఈ సంబంధించిన ప్రత్యేకంగా కూడా చాలా మంది ఇక్కడ రావడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా అక్కడ శుభాకాంక్షలు తెలియజేసినటువంటి హోర్డింగ్స్ దగ్గరే ఉన్నటువంటి విషయాలను చూస్తూ నిలబడడం జరుగుతుంది. సో అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి 30 ఏళ్ళుగా ఉన్నటువంటి జయలలిత తర్వాత అన్నాడీఎంకే పార్టీ ఏంటన్న దానిపైన వస్తున్న ప్రశ్నలకు ఇదిగా వీళ్ళంతా కూడా మద్దతు పలుకుతున్నారు. సో ఇన్ని రోజులుగా జయలలిత ముఖ చిత్రంతో వెళ్ళినటువంటి అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు రానున్న రోజుల్లో చిన్నమ్మ ముఖ చిత్రంతో వెళ్తామని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే అన్నాడీఎంకే పార్టీ పరంగా జనరల్ సెక్రటరీగా మాత్రమే ఆవిడని ఎన్నుకోవడం జరిగిందని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇక సీఎంగా ఓ పన్నీర్సెల్వం కొనసాగుతున్నారని కొద్దిమంది క్యాడర్ చెప్తున్నారు. అది వాళ్ళ ఆశ.
నమ్మకం అని కూడా మనం భావించవచ్చు. సో ఇక్కడ ఏదైతే శ్రీవారి కళ్యాణ మండపం బయట ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ ఫ్లెక్సీలు భారీగా వెలగడం జరిగింది. దాదాపు అనేక మంది అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలంతా కూడా చిన్నమ్మకు జై అని చెప్పి కూడా చెప్తున్నటువంటి సిచ్యుయేషన్ ని మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఏం జరగబోతుంది రానున్న రోజుల్లో అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితి అంతా మారబోతుందా అన్నది మాత్రం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు జనరల్ సెక్రటరీగా ఎన్నుకుంటారు శశికళ అన్నది నడిచింది ఇన్ని రోజులు. అయితే ఇకపై మాత్రం ఇక సీఎం స్థానం పైన కూర్చుంటారా, సీఎం పీఠంపై ఆవిడ ఎప్పుడు ఎక్కుతారన్న దానికి సంబంధించి మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది. అని ముగిసిన వెంటనే జరిగినటువంటి తీర్మానాన్ని ఏకంగా సీఎం పన్నీర్ సెల్వం వినిపించారు. ఆయన మాట్లాడిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అన్నాడీఎంకే పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు ప్రిసిడియం చైర్మన్ మధుసూదన్ ఎవరైతే ఉన్నారో ఆయన నేతృత్వంలో ఉన్నటువంటి కీలకమైన నేతలంతా కూడా పోయస్ గార్డెన్ కు బయలుదేరి వెళ్లారు. వాళ్ళు పోయస్ గార్డెన్ కి వెళ్లి తాము తీసుకున్న తీర్మానాన్ని కూడా ఇది వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు శశికళకు చెప్పే పరిస్థితి ఉంది. అన్న நீ என்ன நினைச்சிட்டு இருக்கீங்களா? சின்னம்மா வந்தா நாடு இருக்குமா, நாட்டுல அதிமுக இருக்குமா இல்லையா? நான் ஈரோடு மாவட்டத்தை சேர்ந்தவன் அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகத்தின் அடிமட்ட தொண்டன். நான் கழகத்தில் உறுப்பினராக ஆன ஆண்டு 1975 ஆண்டு. புரட்சி தலைவர் எம்ஜிஆருக்கு பின்னாலே புரட்சி தலைவர் அம்மாவை வழியிலே நாங்கள் நடந்து கொண்டிருந்தோம். இன்றைக்கு வரை அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகம் இன்றைக்கு அம்மாவை இழந்து மாபெரும் ஒரு இயக்கம் இன்றைக்கு அம்மாவை இழந்து வாடுகிறது. இதற்கு தலைமை ஏற்க மாண்புமிகு இதய தெய்வம் புரட்சி தலைவி அம்மா அவர்களை கண்ணின் இமை போல் கட்டி காப்பாற்றிய தங்க தலைவி சின்னம்மா அவர்கள் வர வேண்டும், தலைமை பொறுப்பேற்க வேண்டும். அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகத்தை வழிநடத்தி செல்ல வேண்டும். புரட்சி தலைவர் எம்ஜிஆரின் அரசை சின்னம்மா மாண்புமிகு இதய தெய்வம் புரட்சி தலைவி அம்மா அவர்களின் வழியிலே மாண்புமிகு இதய தெய்வம் புரட்சி தலைவி அம்மா அவர்களின் வழியிலே அரசை வழிநடத்தி செல்ல வேண்டும். சின்னம்மா அவர்களே வாருங்கள், வாருங்கள், கழகத்தை வழிநடத்தி செல்லுங்கள். தாயே அழுகிறோம், கூக்குரல் அழுகிறோம். தாயே ஈரோடு மாவட்ட அடிமட்ட தொண்டரின் சார்பாக கேட்கிறோம். கழகம் அடிமட்ட தொண்டரின் சார்பாக கேட்கிறோம். 1972 கட்சி தொண்டன் நான். தலைவர் 1977 முதலமைச்சர், 80 முதலமைச்சர், 84 முதலமைச்சர், 89 ஒரு சூழ்நிலையால நாங்க பிரிக்கப்பட்டு அம்மா எதிர்கட்சி தலைவர் அன்னைக்கு 91 அம்மா சிஎம், 2001 சிஎம், 2003 சிஎம் அம்மா. ఇప్పుడు చిన్నమ్మ సీఎం ఆయిడుమా? சிஎம் சின்னம்மா அடுத்த சிஎம் சின்னம்மா உறுதியா பொதுச்செயலாகி சிஎம் ஆகிறார். அது எந்த மாற்றம் இல்ல. அம்மாவுக்கு உறுதுணையாக 33 ஆண்டுகள் இருந்து அவங்களுடைய உயர்ந்து இருந்து வீட்டை விட்டு நாட்டை விட்டு காட்டை விட்டு அவங்களுடைய உடம்பரப்புல விட்டு வந்து அம்மாவோட உறுதுணையா இருந்து கட்சியும் கழகத்தையும் அம்மாவுடைய ஆலோசனை இருந்து செயல்பட்டு நம்மளுடைய சின்னம்மா அவர்தான் பொதுச் செயலாளர் வர வேண்டும். இந்த நாட்டுக்கு கழகத்தினுடைய அடையாளர்களும் இந்த நாட்டில் ஏறக்கூடிய பொதுமக்களையும் 1 கோடி கழக தொண்டர்களையும் அரவணைச்சு செல்வர்களை சசிகலா தான் முடியும். நாங்க புறநகர் மாவட்ட கழகத்தின் திருப்பூர் ஒன்றிய கழகம் மாவட்ட பிரிவு முறை நான் 72 கட்சிக்காரன் அம்மாவுடைய அம்மா தலைவர் 70 ஒத்துட்டு இருக்கீங்களா? நீ லீடர் வந்து ஒத்துட்டு இருக்காரு, மக்கள் வந்து ஒத்துட்டு இருக்காங்க. மக்கள் கிளைக்கழகம் 12,000 பஞ்சாயத்துடைய கிளைக்கழகம் ఏం చెప్తున్నారు కార్యకర్తలు? ஒன்றிய கழகம் 115 பேரூராட்சி கழகம் இது ஊர சின்னமாவட்டம் எதிர்பார்க்கிறாங்க. சின்னமா வந்தாச்சு மதுரை புறநகர் மாவட்டம் அப்படியே இருக்கு. மொத்தம் கழகத்துடைய 50 மாவட்டம். நீ வந்து சின்னமான சிஎம் பேட்டி மேல இருக்கீங்களா சொல்றீங்க? சிஎம் வந்தா நாட்டு மக்கள் வந்து சிஎம் வந்து எல்லாம் காப்பாத்திடுவாங்க. பொதுச் செயலாளர் வந்தா சிஎம் பன்னீர்செல்வம் வேண்டாம் நாங்க சொல்ல மாட்டோம். நாங்க வேண்டாம் சொல்ல மாட்டோம். பொதுச் செயலாளர் வந்தா சிஎம் ஆவாங்க அப்படி அறிவிப்பாங்க. వీళ్ళు చెప్తున్నటువంటి లాజిక్ కూడా బాగుందని చెప్పొచ్చు. జనరల్ సెక్రటరీ ఎవరైతారో వాళ్ళు ఖచ్చితంగా சின்னம்மா முடிவு பண்ணா பண்ணிக்குவாங்க. சின்னம்மா தான் வந்து யாரு முடிவு பண்ண பொதுச் செயலாளர் கட்சியுடைய பார்ட்டி லீடர் சின்னம்மா. என்ன சொல்றா அதுபடி நாங்க நடவடிக்கைடுவோம். அவ யாரு சொன்னாலும் கேட்டுக்கிடுவோம். இப்போ உங்கள் எம்எல்ஏல எல்லாம் வந்து சின்னம்மன் சிஎம் பண்ணலாமா அது ஒத்துருக்கீங்களா? 135 எம்எல்ஏ, 50 எம்பி, 395 ஒன்றிய கழகம் அனைவரும் 12,000 பஞ்சாயத்துடைய கிளைக்கல் நிர்வாகம் வந்து ஒத்துக்கிட்டாங்க. ఇది వీళ్ళు చెప్తున్నటువంటి లాజిక్ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనరల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఇప్పుడు ఖచ్చితంగా జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తే ఖచ్చితంగా సీఎం పీఠం పైన అధిరోహిస్తారని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు. అది ప్రొసీజర్ కొనసాగుతుంది. ఇంకా చిన్నమ్మని సీఎం చేయాలని చెప్పి కూడా ఉన్నటువంటి క్యాడర్ కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇన్ని రోజులు అమ్మ అన్నటువంటి వాళ్ళంతా కూడా ఇకపైన
చిన్నమ్మ నామాన్ని జపించడానికి సిద్ధమైపోయారు. అది లైవ్లో మనం ప్రత్యక్షంగా చూసాం. తమిళనాడు రాజకీయాలు ఇకపై అమ్మ మార్కు నుంచి చిన్నమ్మ మార్కు వైపు మారబోతున్నాయి. ఎలా ఉండబోతున్నాయి అనేది మాత్రం ఆసక్తికరమైనటువంటి ప్రశ్నగా ఉంది. అయితే దీనికి సమాధానాలు మరికొద్ది రోజుల్లో జరిగే అవకాశం ఉందని మాత్రం మనం చెప్పవచ్చు. ఋషి, థ్యాంక్స్ దినకర్. రైట్, మొత్తం చిన్నమ్మగా పిలుచుకునే శశికళ నేతృత్వంలో ఇవాళ నుంచి అన్నాడీఎంకే పార్టీ నడవబోతుంది. పార్టీ పగ్గాలు జనవరి 2 నుంచి అధికారంగా ఆమె చేపట్టబోతారు. అయితే ఇప్పటికే ఆమెకి ఒక వ్యతిరేక వర్గం కూడా ఉంది. ఇప్పటికే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప ఆమె మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే ట్రాఫిక్ రామస్వామి కోర్టుల్లో కేసులు వేశారు. అలాగే జయ సన్నిహితురాలైన గీత అసలు జయలలిత మరణం వెనకాల కీలక కుట్ర పాత్రధారి శశికళ అని ఆరోపించారు. అలాగే గౌతమ్ కూడా అనేక ప్రశ్నలు సంధించారు. మరి తమిళ ప్రజలు ఏ రకంగా యాక్సెప్ట్ చేస్తారు, పరిణామాలు ఎలా ఉంటాయనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్.